ఒకప్పుడు ఎన్టీఆర్ గారి ఫోటోను పెట్టుకుంటుంటే దేవుడుగా అదే రూపాన్ని ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మన జనరేషన్ నుంచి డెఫినెట్లీ చెప్తున్నా ప్రభాస్ అన్న ఫోటో పెట్టుకోవడం తప్పే లేదు. నిజంగా ఆ రేంజ్లో ఉన్నాయి బ్రో. పోస్టర్ లుక్ మాత్రం అదిరిపోయింది. నిజంగా ఎన్ని నిమిషాల క్యారెక్టర్ ఉంటుందో కన్నప్పలో తెలియదు, కానీ థియేటర్ మాత్రము చినిగి షార్ట్ అయ్యి తగలబడుతుంది. 3 నిమిషాల క్యారెక్టర్ ఏదో ఉందంటున్నారు. శివతాండవం ఆడుతున్నాడు ప్రభాస్ అన్న అని తెలుస్తుంది భయ్యా. ఈ లుక్ చూసిన తర్వాత అనిపించింది ఆ రేంజ్ లో ఉంది ప్రభాస్ అన్న లుక్. మాత్రం చూడడానికి సింపుల్ గా ఉన్న కట్అవుట్ ను చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ లాగానే ఉంది భయ్యా. నిజంగా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా ఈ సినిమాకి మాత్రము ఎన్ని వేల కోట్లు అయితే చెప్పలేను, కానీ డెఫినెట్లీగా మాత్రం బాగుంటుంది. పుష్ప రికార్డు మాత్రం డెఫినెట్గా బ్రేక్ చేస్తుంది బ్రో. 100% పుష్ప రికార్డు ఎగిరిపోతే కన్నపోతాడని నేను అనుకుంటున్నాను. అవును బ్రో, మంచన్న విష్ణున్న ఎలాంటి సినిమాలు తీస్తాడు, మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఒక కన్నప్ప సినిమాని తీసుకొచ్చాడు శివుని భక్తుడుగా. అంటే ఒక ప్రభాస్ అన్న ఒక మంచి విష్ణున్న కలిసి చేస్తే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో కాంబినేషన్ అనేది 3 నిమిషాలు 2 నిమిషాలు కనిపిస్తుందంట అన్న ప్రభాస్ అన్న క్యారెక్టర్ చెప్తున్నారు. నేను మీరు చూడే, కానీ ఆ 3 నిమిషానికి మాత్రము శివతాండవం కాదు అరాచకం అనుకోబోయ్. ఆ రేంజ్ లో ఉంటుంది ప్రభాస్ అన్న ఊచకోత. ఇక అంతే బ్రో, థ్యాంక్స్. వాళ్ళంతా పిచ్చిపూగు నా కొడుకులు బ్రో. అంటే వాళ్ళకి సినిమా గురించి తెలియదు. కన్నప్ప సినిమాలో ఒక దేవుని భక్తుల క్యారెక్టర్ ఏదో చేస్తున్నాడు మంచి విష్ణు అన్న. ఏం మంచి క్యారెక్టర్ బ్రో, ఏకదం కిరాకుంది. దానికి ఐటమ్ గాళ్ళు అది బాగాలేదు. బాణం ఎలా వేస్తుంది బ్రో, అంటే మనము దేవుని సినిమా గట్రా అలా మాట్లాడద్దు. బట్ మంచు విష్ణుకి ఒక కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, ఆస్కార్కి వెళ్ళే మూవీ నేను అనుకుంటున్నా బ్రో. ఎందుకని చెప్తున్నా అంటే అందులో ప్రభాస్ అన్న కాంబినేషన్ ఉంది కాబట్టి ఆ బలం, వాళ్ళ ఫ్రెండ్షిప్ కి బలం, మంచు విష్ణు అన్నకి ఒక బలం ప్రభాస్ అన్న కాబట్టి ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నా భయ్యా. థియేటర్ లో ప్రభాస్ గారిని శివుడి గిటార్లు చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయి అన్న. చొక్కాలు కాదు భయ్యా, గూస్ బంప్స్ ఏంది, గూస్ బంప్స్ చాలా గుండెకే ఉచ్చ పోయిస్తాడు. గుండెకే గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ అన్న ఎంట్రీకి గుండెకే గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో ఉంటుంది థియేటర్. 70mm లో చూడు, లేకుంటే డబుల్ స్క్రీన్ లో చూడు. ఊచకోత మాస్ థియేటర్ లో ఎల్లు ఊచకోత. ఈరోజు థియేటర్లు మూతపడ్డాయి కదా, ప్రభాస్ అన్న ఎంట్రీ తోటి మళ్ళీ ఎంట్రీ ఇస్తాయి చూడు. నేను పక్కా చెప్తున్నా. థ్యాంక్స్ బ్రో. ఓకే.